దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి దైవ సేవకులకు ఇరువురు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క రెండవ మాట మాట్లాడటకు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి ముఖ్యంగా వందనాలు. గత 35 సంవత్సరాల నుండి కూడా ఈ విధంగానే మరి ప్రతి సంవత్సరము శుభ శుక్రవారం మరి ఈ విధంగా దేవుడు పలికినటువంటి శిలువ మీద 7 మాటలు మాట్లాడుకుంటకు ఈ విధంగా జరుగుతూ వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు అందరినీ కాపాడి మరి ఈ సంవత్సరం కూడా మనల్ని ఈ విధంగా మందిరంలో నిలబెట్టి మరి ఈ విధంగా వాడుకుంటున్నందుకు మనల్ని అందరినీ ఈ విధంగా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళే ముందు నేను పెద్ద ప్రసంగమేమి నాకు రాదు. నేను మామూలుగా కొన్ని మాటలు దేవుని మాటలు శిలువ పైన మాట్లాడిన ఒక రెండవ మాట నేను మాట్లాడుతున్నాను. కొన్ని మాటలే నేను మాట్లాడతాను, ఎందుకంటే నేను ఒక పెద్ద ప్రసంగికునిగాను ఎంత అనుభవము ఉన్నవాడిని కాను. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో, దేవుడిచ్చిన ఈ యొక్క తలంపును చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క మాట మాట్లాడడం జరుగుతుంది. మత్తయి సువార్త 22వ మాట ఏంటంటే, ముఖ్యంగా మరి యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి మాట మరి ఇందాక సహోదరుడు రాజేష్ కూడా చదివి ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండు అని నిశ్చయంగా చెప్పుచున్నానా నేను. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుండి 44 వచనాల వరకు చదవాలని మనవి చేస్తున్నాను. చాలు. దేవుడు ఆనాడు 2000 సంవత్సరాల కంటే ముందు ఈ లోకానికి రావడము జరిగింది. ఎందుకంటే ఆనాడు ఒక మనిషిని ఆయన రూపంలో మట్టితో చేయడం జరిగింది. ఆయన చేసి ఈ యొక్క మనుషులు అవ్వ ఆదాంతో మొదలు పెడితే ఈ యొక్క జనము విస్తారంగా పాక్కుంటూ దేశాలుగా కావడం జరిగింది. అనేకమైనటువంటి ప్రజలు ఈ విధంగా జీవించుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా జీవించలేక, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకు ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో, ఏవైతే వారికి సంతోషాన్ని ఇస్తాయో ఆ విధంగా చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నామన్నమాట. మనం అందరం ఆనాడు కూడా ఆ విధంగానే
దేవునికి ప్రతిదీ వ్యతిరేకంగా నడుచుకొని ఆయనకు ఇష్టానుసారంగా నడవకుండా వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక మనిషి రూపంలోనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు మనల్ని ఆయన ఏమనుకొని అయితే మనల్ని నిర్మించి ఉన్నాడో, కానీ మనము ఆయన ఇష్టానుసారంగా జీవించడం లేదన్నమాట. అందుకే ఆయననే స్వయంగా ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపవలసి వచ్చింది. మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే మనము కోపపడుతుంటాము, వారికి నచ్చజెప్తుంటాము, ఇది కాదు ఈ విధంగా ఉండాలి అని, ఈ విధంగా నడుచుకోవాలని, ఇంకా రకరకాలుగా మంచి మాటలు వాళ్ళకు తెలియజేస్తుంటాము, వారిని సరైన మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాం. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో విధాలుగా చేసినప్పటికీ మన హృదయాలు మాత్రము మారు మనసు రాలేదు. అందుకే దేవుడు స్వయాన ఆయన కుమారుణ్ణి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత కూడా ఆయన అనేకమైనటువంటి కార్యాలు, సూచన క్రియలు చేసి ఉన్నాడు. ఈ భూమి మీద వచ్చి ఆయన జీవించినంత కాలము అనేకమైన మంచి కార్యాలు చేసిండు. ఆయన మంచి కార్యాలు అంటే ఏంటి అంటే, మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు, ఎదుటి వాళ్ళను గౌరవించమన్నాడు. ఎదుటి వాళ్ళను గౌరవించినప్పుడే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఎదుటి వాళ్ళని మనం గౌరవించినప్పుడు వాళ్ళు మనల్ని గౌరవించరు. కనుక మనిషి, ఈ భూమి మీద అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. అందులో ఎన్నో జంతువులు, పక్షులు, భూమి మీద వాకు పురుగులు, ఎన్నో రకాలు ఉన్నాయి జీవులు. అవి కూడా ఒక జీవులాంటే. కానీ మనిషికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మనిషిలాగానే జీవించాలి. చాలామందిని అంటుంటాం, వీడు మనిషిగా ఆడరా మృగం అని, అట్లా రకరకాలుగా అంటుంటాం కోపాలు వచ్చినప్పుడు. దేవునికి కూడా మనం ఆ విధంగానే జీవించవలసి వచ్చింది. అప్పట్లో ఆయనకు జీవించినందుకే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. అయితే శిలువ మీద ఆయనను వేసినప్పుడు ఆయన అంతకుముందు చేసినటువంటి కార్యాలు ఆయనను చూసుకుంటూ అనేకమైన మంచి కార్యాలు, చనిపోయిన వాళ్ళను లేపడం జరిగింది, కుంటి వాళ్ళను బాగు చేయడం జరిగింది, గ్రుడ్డి వాళ్ళను కళ్ళు ఇవ్వడం జరిగింది. ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ప్రజలందరి ముందల్నే ఆయన ఎన్నో కార్యాలు చేసినప్పటికీ కూడా మళ్ళా ఆయనను ఏదో ఒక రకాన తప్పు పట్టాలని, ఏదో ఒక రకాన ఆయనను ఏ విధంగానైనా తప్పులో ఇరికించాలని ఎన్నో విధాలుగా చేస్తే ఎవరికి కూడా ఆయన తప్పులో చిక్కలేడు. తప్పుడు ఆయన చేసే పనులలో కానీ, ఆయన చేసే ఏ క్రియలోనైనా తప్పు చేయలేదు. కానీ ఏదో ఒక తప్పు మనమే మోపి ఆనాడు యేసుప్రభును సిలువ వేయడం జరిగింది. అంటుంటారు కదా, మంచితనం ఎక్కువ కూడా పనికిరాదని. ఆయనకు అతి ఎక్కువైన మంచితనం ఆయనలో ఉంది కనుక అదే మనకు చెడ్డదైపోయిందన్నమాట. అందుకే మనము మంచితనాన్ని ఆయనలో ఉంటే కూడా ఆయనను ఏదో ఒక రకాన తప్పు పట్టి ఆయన నాడు సిలువ వేయడం జరిగింది. సిలువ వేసేటప్పుడు ఆ యొక్క రాజు కూడా ఏమన్నాడంటే, ఈయనలో ఎలాంటి తప్పిదము కూడా నాకు కనబడతలేదు అని కూడా ఒక రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రజలమైన మనము సిలువ వేయవలసిందే అని చెప్పి ఖచ్చితంగా మొండితనంతో సిలువ వేయాలని ఖచ్చితంగా ఆయనను వేయించినాం. సిలువ వేసినాక కూడా ఆయన ఆనాడు ఏ విధంగా ఆయనను మనం అంటున్నామంటే, మరియు కుడివైపున ఒకడును, ఎడం వైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి
మార్గంలో వెళ్ళుచుండున్న వారు తలుచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము అని దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆయనను అన్ని సూచక క్రియలు చేసినవి చూసుకుంటూ కూడా అన్ని విధాల అన్నీ చూసి, కళ్ళార చూసి, చెవులాడ విని కూడా, అందుకే దేవుడు బైబిల్ అనుసారంగా కొన్ని మాటలు అంటుంటాడు, ఈ ప్రజలు కన్నులుండి కూడా చూడలేక ఉన్నారు, చెవులుండి కూడా వినలేక ఉన్నారు, హృదయం ఉండి కూడా గ్రహింపలేక ఉన్నారు అన్నట్టుగా మనము ఆనాడు అన్ని చూసి కూడా ఆయనను సిలువ వేస్తే ఆయనను మళ్ళా ఎగతాళిగా అపహాసంగా ఏమంటున్నామంటే, నిన్ను నువ్వు రక్షించుకొని మరి ఇతరులను రక్షించినవు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అని మళ్ళీ వాళ్ళు కూడా అనడమే కాకుండా ఆ యొక్క శిలువ పైన ఉన్న 2 దొంగలు కూడా బందిపోటు దొంగలు అని ఉంది. అంటే బందిపోటు దొంగలు అంటే చాలా క్రూరమైనటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆయనను ఆ విధంగా అనడము చూస్తున్నాం మనం. అయితే దేవుణ్ణి మనం అన్ని తెలిసి కూడా ఆయనను ఎగతాళిగా మాట్లాడడము, హేళన చేయడము, సిలువ వేసినాక కూడా ఆయనను సిలువ వేసేటప్పుడు ఎన్నో రకాలుగా హింసించినాము. అయితే ఆయనతో కూడా సిలువ వేయబడి మార్గంలో వెలుచున్న తలుచుచు, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నిన్ను నువ్వు రక్షించుకొనుము. దేవాలయమును పడగొట్టి 3 రోజులలో కడతానని చెప్పిండు అన్నమాట. ఆయన అన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, దేవాలయం అంటే ఆయన యొక్క దేహమును దేవాలయంగా ఆయన చెప్పిండు అన్నమాట. ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడు కనుక అదే మాట ఆయన ఆ యొక్క రీతిగా ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో మళ్ళా తిరిగి కడతానని అన్నాడు అన్నమాట. ఆయన ప్రసంగం చేసినప్పుడు కూడా చాలా మాటలు ఉపమాన రీతిగా అర్థం కావాలని ఎన్నో విధాలుగా చెప్పిండు. అట్లాగే ఈ మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు కదా, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అయితే నువ్వు దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు, నువ్వు ఈ విధంగా చేస్తే నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఈ విధంగా చేయమని ఆయనను ఎన్నో రకాలుగా ఏలన చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా కృంగిపోలేడు, నిరుత్సాహపడలేడు. ప్రతిసారి కూడా ఆయన అన్న మాట ఏంటంటే, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అనే మాట చాలా విలువైంది. ఆయననే మనల్ని సృష్టించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జీవించినాము, ఆయనకు నచ్చనట్టుగా జీవించినాము. ఆయననే మనిషి రూపంలో వచ్చి ఈ భూమి మీద సూచన క్రియలు చేస్తుంటే కూడా చూసి కూడా మనము వాటిని కూడా లెక్క పెట్టలేము. అన్నీ చూసి కూడా చూడని వాళ్ళలాగా మళ్ళీ సిలువ వేసినాక కూడా మళ్ళీ ఆపాసం చేసుకుంటూ ఆయనను మాట్లాడుతున్నాము మనమే. ఆ రోజుల్లో అప్పుడు చేసింది మనమే, ఇప్పుడు కూడా ఇంకా కూడా మనము ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. మన చేసే క్రియల ద్వారా ఇప్పుడు కూడా ఇంకా సిలువ వేస్తున్నట్టుగానే మనము జీవిస్తూ ఉన్నాం అన్నమాట. అందుకే దేవుడు ఆ సిలువ పైన ఉండి కూడా ఆయన క్షమించే గుణము ఆయనకు ఎవరికి లేదు, మనుషులకు ఎవరికి లేదు. క్షమార్పణ గుణము దేవునికి ఒక్కనికే ఉన్నది కనుకనే ఆయన దేవుడు కాగలిగాడు. మనుషులమైన మనము క్షమార్పణ గుణము మనలో లేదు. మనం ఎదుటి వాళ్ళను క్షమించము, మనను తప్పైందాన్ని ఒప్పుకొని మనం క్షమార్పణ అడగం. 2 మన దగ్గర ఉన్నాయి. ఎదుటి వాళ్ళను ఎవరన్నా పొరపాటున తప్పు చేస్తే వాళ్ళని క్షమించం. వాళ్ళను ఎన్నో రకాలుగా హింసిస్తాం చిన్న తప్పుకు. అట్లాగే మనదేదన్నా తప్పు అయితే క్షమించమని కూడా అడగం, అది కూడా చేత కాదు మనకు. అంటే దేవుడు ఎదుటి వాళ్ళను క్షమించమని అంటుండు, మనం కూడా మన అంతరంగంలో మనం కూడా తప్పు చేస్తే మనం కూడా క్షమార్పణ అడుగుమంటుండు.
అయితే మనము రెండు చేస్తలేము. మనము ఎదుటి వాళ్ళను క్షమించాలి, మనలో ఏమన్నా తప్పులైతే మనం కూడా క్షమార్పణ అడగాలి. దేవుడు బైబిల్ అనుసారంగా చెప్తున్నాడు, నువ్వు ఇతరులను క్షమిస్తేనే నిన్ను నేను క్షమిస్తా అంటుండు. మరి మనము ఎదుటి వాళ్ళని క్షమించినప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏ విధంగా క్షమించమని అడుగుతాము, ఆయన ఏ విధంగా మనల్ని క్షమిస్తాడో మనము అర్థం చేసుకోవాలి. ఏది అయితే పొలంలో ఏ విత్తనం అయితే వేస్తామో అదే పంట పండుతుంది. మనం ఎదుటి వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా క్షమిస్తాడు అనేది మనము తలంచుకోవాలి. అట్లాగే మనం క్షమార్పణ అడిగినప్పుడు మరి మనం కూడా ఆయన మనల్ని క్షమించాలంటే మనం ఎదుటి వాళ్ళని క్షమించాలి, అప్పుడే మనల్ని దేవుడు క్షమిస్తాడు. అయితే ఈ శిలువ పైన యేసు ఈ విధంగా ఆయనను ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఆయనను ఇంకా ఏలన చేసుకుంటూ శిలువ వేసి నా పిమ్మట చీట్లు వేసి నిన్ను నీవు రక్షించుకొని నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగునే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించను, తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలుల రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల నిన్ను నమ్ముదుము అని ఎగతాళి చేస్తున్నామట. అందులో మామూలుగా తెలివి లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమాజంలో అందరికీ ఒకే రకమైన తెలివి జ్ఞానము ఉండదు. కొందరు వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చేస్తుంటారు. కొందరు ఏది మాట్లాడినా తెలివిగా మాట్లాడుతుంటారు, తెలివిగా ఆలోచిస్తుంటారు, ఎదుటి వాళ్ళ పక్షాన కూడా ఒక తెలివైన పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. అయితే ఇక్కడ శాస్త్రులను పరిసయ్యులను ప్రధాన యాజకులను వీళ్ళందరూ కూడా శాస్త్రులు వీళ్ళు పెద్దలు ఆనాడు ఆ యొక్క సమాజంలో పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఆయనను అవమానకరంగా మాట్లాడుతున్నారు. మన ఊళ్ళకు సింపుల్గా ఒక ఎవరో బయట నుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు అనుకోండి మన ఊర్లకు, ఆ వ్యక్తి ఏదన్నా ఒకటి చేసి నేరం మోపబడ్డది. అయితే మనం ఏం చేస్తామంటే ఎవరో కొందరు ఎట్లుంటారంటే చిన్నది ఏదైనా పొరపాటు దొరికితే కొడదాము, ఏదో చేద్దాము అనే విధంగా ఉంటారు. అట్లా చేస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక పెద్దవాళ్ళు ఎవరన్నా ఒక పెద్ద మనిషిలాగా ఉంటారు కదా కొందరు, అట్లాంటి వాళ్ళు కూడా పోయి వాళ్ళను అరే వీడిని కొట్టండ్రా తిట్టండ్రా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ అయిపోతారు. అంటే పెద్దవాళ్ళు కూడా వీళ్ళు తెలియని వాళ్ళు తప్పు చేస్తారంటే ఇందులో మరి పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఆయన ఆ రోజుల్లో ఆయన దూషిస్తున్నారు. అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా అట్లాగే అయిపోయారు అన్నమాట. పెద్దవాళ్ళు శాస్త్రులు సమాజంలో పెద్దవాళ్ళు కూడా ఆయనను దూషిస్తుర్రు, అవమానిస్తుర్రు, అన్నీ చేసినవి చూసుకుంటూ కూడా. అట్లా దేవుణ్ణి ఎన్నో విధాలుగా మనము ఆనాడు హింసించుకుంటూ ఈ విధంగా జరిగిపోయింది. అయితే వీడు ఇతరులను క్షమించను, ఇతరులను రక్షించను, తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల నిన్ను నమ్ముదుము. అయితే ఇతరులను ఎన్నో విధాలుగా సూచన క్రియలు చేసిండు కనుక ఈయన చనిపోయిన వాళ్ళను లేపడము, మరి కుంటి వాళ్ళను గురుడి వాళ్ళను బాగు చేయడం ఇవన్నీ చేసిండు. మరి ఈయన రక్షించుకుంటలేడు అని చెప్పి కూడా ఎగతాళి చేసి ఆనాడు ప్రజలమైన మనము ఆయనను ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన మీద కోపపడలేదు. ఆనాడు ఎంతో ఎర్రటెండలో కాళ్ళకు బుగ్గలొచ్చి రక్తము మడుగులా ఆయన నడుస్తుంటే, ఎండలో సిలువ మోసుకుంటూ నడుస్తుంటే మరి ఎంతోమంది కొందరు స్త్రీలు కూడా ఆయనకు ఎదురయ్యి ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏడుస్తుంటూ బాధపడుకుంటూ, స్త్రీలకు కొంచెం జాలిగుణం ఎక్కువ ఉంటుంది. మనము
మనకు సంబంధించిన వాళ్ళకు కూడా ఏమన్నా ఆపద వచ్చినా ఒకవేళ చనిపోయినా మగవాళ్ళము ఏడవము, బాధపడము, ఎక్కువ సీరియస్గా తీసుకోము. కానీ స్త్రీలు ఎక్కువగా జాలి గుణం వల్లది ఏదన్నా అయిందంటే ఏ సంబంధం లేకున్నా వాళ్ళకు బాధ అనేది ఉంటుంది. అదే అందుకే స్త్రీని అమ్మగా చేసిండు దేవుడు. అయితే ఆ రోజు యేసుప్రభు ఆయన శిలువ మోసుకుంటూ వచ్చినప్పుడు ఆయనను చూసి ఏడుస్తుంటే ఆయన మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అమ్మా, నా గురించి ఏడవకండి అని చెప్పి బదులిచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే యేసుప్రభు ఎంతో బాధలు ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళను క్షమిస్తూనే మాట్లాడాడు. కానీ ఎవరిని కూడా దూషించినట్టుగా మనం చూడలేదు. మనలో కూడా క్షమార్పణ గుణం ఉండాలి. ఎదుటి వాళ్ళను క్షమించేటటువంటి మనస్తత్వం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటుండు. అయితే ఆనాడు ఎంతో చదివిన వాళ్ళు, అనుభవం ఉన్న శాస్త్రులు, పరిచయాలు, అనుభవం ఉన్నటువంటి పెద్దలు కూడా ఆయనను దూషించడం జరిగింది. వాడు దేవుని యందు విశ్వాసము ఉంచెను, నేను దేవుడు కుమారుడనని చెప్పాను కదా, ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పిరి. అయితే వాళ్ళు దేవుని కుమారుడని చెప్పుకుంటుండు కదా, మరి ఈయన కాపద వచ్చినప్పుడు ఆయన దేవుడే ఈయనను కాపాడొచ్చు కదా, కాపాడుతాడు కదా అని చెప్పి కూడా ఆయనను ఏలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 27-32 వచనాల వరకు అయితే ఆయనతో ఉన్నటువంటి దొంగలు కూడా ఆయనను ఏలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 2 దొంగలు కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని సిలువ వేయడం ఆనాడు రోజుల్లో ఆనవాయితీగా వస్తున్నటువంటి శిక్ష అన్నమాట. అది ఎవరన్నా తప్పు చేస్తే సిలువ వేయాలి. కానీ వీళ్ళిద్దరూ దొంగతనం చేసిర్రు, వీళ్ళని సిలువ వేయడము దానికి కరెక్టే. కానీ మరి ఏ తప్పు లేదు, ఏ తప్పు ఆయనలో రుజువు కాలేదు. ఆ రాజు కూడా ఆయనను ఏ తప్పు పట్టలేడు, ఆయనలో ఏ తప్పు లేదు. కానీ ఆయనను సిలువ వేయడము, సిలువ వేసి కూడా ఆయనను ఏలనగా మాట్లాడము, దేవాలయము 3 రోజుల్లో తిరిగి లేపడం అనేది ఆయన నిజంగానే చనిపోవడము, 3వ రోజు తిరిగి లేవడం కూడా జరిగిందన్నమాట. అయితే అది ఆయన చెప్పినట్టుగానే ఆ యొక్క సూచన క్రియలు జరిగినాయి. అయితే ఇంకొకటి లూకాసు వార్త 23:39-43 వచనాలు.
ఇక్కడ చూడండి, ఇద్దరు దొంగలు కూడా దేవుని ఆయనతో పాటు సిలువ వేయడము మనం చూస్తున్నాము. ఇద్దరు దొంగలు కూడా బందిపోటు దొంగలు అంటే చాలా క్రూరమైనటువంటి దొంగలే అనుకోవచ్చు. అయితే తప్పిదం లేనటువంటి ఈయనను యేసుప్రభును సిలువ వేసిర్రు, మరి అటుపక్క ఇటుపక్క ఇద్దరు తప్పు చేసిన బందిపోటు దొంగలను కూడా వేసిర్రు సిలువ. కానీ ఆ దొంగలలో ఒకడేమో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు ఈయన మరి రెండవ దొంగ ఏమన్నాడంటే, ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని. అయితే రెండవ దొంగ ఏమన్నాడంటే, ఆయనను ఎగతాళి చేసేటంత మంచి వాళ్ళం మనం గాము, మనము దొంగలము, మనకి శిక్ష సరిపోయింది, కానీ ఆయన ఏ తప్పిదం చేయనటువంటి వాడు, ఆయనకు సిలువ వేయడం న్యాయం కాదు అని చెప్పి రెండవ దొంగ మాట్లాడి తాను ఆయన తప్పును ఒప్పుకొని యేసుప్రభుని ఏమంటుండంటే, మీరు నీ లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అడుగుతుండ. అంటే ఈ యొక్క దొంగ క్షమార్పణ కోరిండని అర్థం. ఈ యొక్క దొంగ ఇంకో దొంగనేమో సమర్థించుకుంటుండు, ఈ యొక్క దొంగ మాత్రం ఆయన క్షమార్పణ కోరుతుండు. అంటే తప్పును ఒప్పుకొని నీవు నన్ను నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అంటుండు. అంటే ఆయన తప్పు ఒప్పుకుంటుండు కనుక దేవుడు అప్పుడే నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా నీతో ఉందువని, పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడిని ఎప్పుడైతే ఆ యొక్క దొంగ క్షమార్పణ అడిగిండో, క్షమించమని అడిగిండో, ఆయన క్షమించి నీవు రేపు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పిండు. యేసుప్రభు సిలువలో ఉండి కూడా, బాధలో ఉండి కూడా ఆయన ఎవరిని కొట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను, ఉమ్మివేసిన వాళ్ళను ఆయన కొరడాలతో కొట్టి ఆయన వీపును నాగల్సాలతో దున్నినట్టుగా ఈపు ఇచ్చుకపోయింది, ఎక్కడిదక్కడ చీరకలు అయిందనమాట. ఆ విధంగా కొట్టిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఎవరిని తిట్టలేడు, దూషించలేదు, కానీ వారిని ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు అట్లాగే ఈ యొక్క దొంగను కూడా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని క్షమించడం జరిగిందన్నమాట. యేసు ప్రభుకు క్షమార్పణ గుణము, ఆయన ఎంత క్షమార్పణ గుణం ఉందంటే మనము వర్ణించలేనంత క్షమార్పణ గుణం ఆయనలో ఉన్నది. మనమైతే క్షమార్పణ గుణము మనలో లేదు. ఆ రోజుల్లో లేదు కనుకనే ఆయన మనిషి రూపంలో దిగి వచ్చి ఈ లోకానికి వచ్చి ఈ విధంగా నా కుమారుని పంపితే ఈ విధంగా వీళ్ళలో మారు మనసు వస్తుంది అనుకొని దేవుడు సొంతగా ఆయన కుమారుడిని పంపడం జరిగింది. పంపినాక కూడా ఆయన కుమారుడు చేసినటువంటి సూచన క్రియలు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసిండు. ఆయన జీవించినంత కాలము మనకు మాదిరిగా జీవించిండు. ఆయన మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు జీవించినంత కాలము ఏ విధంగా జీవించిండంటే ఎదుటి వాళ్ళను క్షమించడమే కానీ, ఆయన చేసిన ప్రతి పనులలో ఎవరికి కూడా ఇబ్బందికరమైనవి కాకుండా ఎదుటి వాళ్లకు మేలు కలిగే కార్యములు చేసి ఉన్నాడు. అనేకమైన మంచి కార్యాలు, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను బాగు చేయడం, చనిపోయిన వాళ్ళను లేపడం, అన్నీ కూడా మంచి కార్యాలే చేసి ఆయన చనిపోయి తిరిగి మళ్ళా మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కానీ మనము అన్నీ తెలుసుకొని ఈ ప్రతి వారము ప్రతి యొక్క కూడికలో మనము పాల్గొంటున్నాం, సంఘంలో పాల్గొంటున్నాం.
మనం పోటీ పడతాం ఏమనంటే ప్రతి వారము గుడికి టైంకి పోవాలని, లేకపోతే ప్రతి కూడికలో పాల్గొనాలని, ప్రతిదీ ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలని ఇవన్నీ ఆశపడుతుంటాం. మంచిదే, కానీ సమయానికి గుడికి రావడం మంచిదే, ప్రతి కార్యక్రమంలో దేవుని కార్యంలో పాల్గొనడం మంచిదే. కానీ దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తే ఇంకా మంచిది. అన్నీ వినుకుంటూ మనము వారవారము గుడికి వస్తున్నాము, అన్నీ వింటున్నాము, అన్నీ చేస్తున్నాము, మన ఇంటికి వంగని అన్నీ మర్చిపోతున్నాము. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? దేవుని మందిరంలోకి వచ్చి ఏం నేర్చుకుంటున్నాము? దేవుడు ప్రతి విషయంలోనూ క్షమార్పణ గుణం కలిగి ఉన్నాడు. మనల్ని కూడా నన్ను వలె మీరు నడుచుకొనుడి ఏది అయినను. అందుకే ఓ మాట బైబిల్లో ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నన్ను చేరలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నన్ను చేరును. అంటే మనము వచ్చి అన్నీ వినుకుంటూ అన్నీ చేసుకుంటూ మన లోపల మార్పు రాకుంటే మనం ప్రతి వారము గుడికి రావడము కూడా వేస్టే, ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం కూడా వేస్టే. కానీ నిజంగా మనలో మారుమనసు దేవుడు కోరుకుంటుండు కనుక మనలో మారుమనసు రావాలంటే ముఖ్యంగా క్షమార్పణ గుణము, ఎదుటి వాళ్ళను ప్రేమించే గుణము మనలో ఉండాలి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇన్ని వింటుంటాము, మనము గుడికి వస్తుంటాము, వింటుంటాము, ఇంటికి పోయినాక మనము మర్చిపోయి మళ్ళా మన తల్లి పట్లనే మనము ప్రేమగా ఉండలేకపోతున్నాము, లేకుంటే మన పిల్లల పట్లనే మనం ప్రేమగా ఉండలేకపోతున్నాం, మన భార్య పట్లనే మనం ప్రేమగా ఉండలేకపోతున్నాం. అంటే ఏదో ఒక రూపాన మనస్పర్ధలు, ఒకే ఇంట్లో ఉండి కూడా మాట్లాడకుండా, ఒకరికొకరు మాట్లాడుకోకుండా, ఒకరి ముఖం ఇటు పెట్టుకొని జీవిస్తున్నాం. ఆ విధంగా కూడా నడుచుకుంటున్నాం. ఆ విధంగా ఉండడం వల్ల మనం గుడికి రావడము, ఈ యొక్క వాక్యమంతా విని మరి మనం ఏం సాధిస్తున్నట్టు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎందుకంటే అందరము, నాతో కూడా అందరం కూడా, నేను ఎవరినో పర్సనల్గా అనడం లేదు, మనం వారం గుడికి వస్తున్నాం కనుక మనము దేవుని బైబిల్లోని వాక్యాలు విని మంచిగా జీవించాలంటే నిన్ను వల్లే పొరుగువారిని ప్రేమించు అనే మాటకు అర్థం మన శత్రువులనే ప్రేమించమని దేవుడు చెప్పిండు మనల్ని. వాక్యానుసారంగా ఏం చెప్తుంది? నీ శత్రువును నువ్వు ప్రేమించు. శత్రువులను కాదు కదా, మనము సొంత రక్త సంబంధికులనే మనం ప్రేమించలేకపోతున్నాం. ఒక ఇంట్లో ఒక అత్త కోడలకు పడదు, ఎప్పుడో ఒక ముఖం ఇక్కడ, ఒక ముఖం ఇక్కడ. పోనీ పెద్దవాళ్ళు వాళ్ళకు తెలియదు, మనం చదువుకున్నాము, మనం బైబిల్ అంటే ఏంటి, దేవుని వాక్యం అంటే ఏంటి, దేవుడు శత్రువులనే ప్రేమించమంటుండు కదా, మనోళ్ళు కదా, మన అత్తమ్మనే, లేకపోతే మన అమ్మనే, మన అన్ననే, మన అక్కనే, మన చెల్లెలే, మన తమ్ముడే కదా అని మనము ఒకరిలో ఒకరు క్షమార్పణ గుణం కలిగి ప్రేమించే గుణము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అట్లా ఉండకపోతే మనం ప్రతి వారము ఆరాధనకు రావడం వేస్టే, ఈ బైబిల్ చదవడం వేస్టే, పాటలు పాడడం వేస్టే. కనుక మనము ఒక ఎగ్జామ్ రాసినప్పుడు, ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుండ అనుకున్నాం. మనం రాస్తున్నప్పుడు మినిమం ఒక 35 మార్కులు వస్తేనే కానీ పాస్ కాడు, ఫెయిల్ అని ఉంటుంది ఒక నిబంధన. అయితే మనము సాధ్యమైనంత వరకు పాస్ కావాలని ఎంతో ప్రయత్నంతో, ఆశతోని ఆ ఎగ్జామ్ రాస్తుంటాం. అట్లాగే మన జీవితంలో, నిజ జీవితంలో కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని ఆ ఆలోచన మనకు ఉండాలి. మనం కుటుంబంలో ఎప్పుడైతే అంతా కలిసిమెలిసి, పొరపాట్లు మనుషులం కనుక మన వల్ల జరుగుతుంటాయి, కానీ ఎప్పటికప్పుడు వాటిని సరి చేసుకోవాలనేది నేను అనేది. ప్రతి మనిషి కోపపడుతుంటాము, ఇంకేదో చేస్తుంటాం, ఇంకేవో అంటుంటాం, కానీ కోపము పడుడు కానీ పాపం చేయకూడి అని బైబిల్ చెప్తుంది. అంటే మనము
అన్నీ మనుషులం కనుక అన్నీ ఉన్న వాటిని పక్కన పెట్టి మళ్ళా బైబిల్ అనుసారంగా దేవుని నడుచుకోవాలంటే దేవుని ఏ విధంగా అయితే మనకు బైబిల్ బోధిస్తుందో ఆ విధంగా నడుచుకోవాలనేది మన లోపల మళ్ళా తిరిగి వెంబడే రావాలన్నమాట. దేవుడు ఒక బైబిల్లోనే ఒక మాట అంటాడు కదా, ఏమంటాడంటే నీ శత్రువుని ఏదన్నా మనస్పర్ధలు వస్తే సూర్యుడు ఉదయించే నుండి అస్తమించే వరకు నీ మనసులోకి వెళ్ళి అది పోవాలి, క్షమార్పణ గుణము రావాలి. అయితే మనం కూడా ఆ విధంగా ఉంటేనే మంచిది. మనము దేవుడు శత్రువులనే ప్రేమించమని మనకు చెప్తుంటే మనము మన ఒక్కింట్లో ఉండే మన అన్నదమ్ములను, అక్కల చెల్లెళ్ళను, మన అమ్మలను, లేకుంటే అత్తలను, అన్నలను, చెల్లెళ్ళను ప్రేమించకపోతే మనము దేవునికి విరోధంగానే జీవిస్తున్నట్టు, దేవుని లోపల మనము జీవించినట్టు, దేవునికి విరోధంగానే జీవిస్తున్నట్టు. కనుక మనం అందరం కూడా ఈ ప్రతివారము మందిరంకి వచ్చి ఇవన్నీ వింటున్నాం కనుక సాధ్యమైనంత వరకు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దీన్ని మినిమం మార్కులు 35 మార్కులు దాటి రాసి నేను పాస్ కావాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు ఒక స్టూడెంటు, మనం కూడా దేవుని దృష్టిలో ఏ విధంగా చేస్తేనే దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళం అవుతాము అనే ఒక ప్రయత్నంలో మనము ముందుండాలి. మనము ఎప్పటికప్పుడు తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఏదన్నా ఉంటే ప్రేమపూర్వకంగా చెప్పి వారిని కూడా సరి చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడే మనము మంచి వాళ్ళం అవుతాము, మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటున్నానంటే మనము మందిరంకి వచ్చి అన్నుల ముందల మనము వాళ్ళు ఏదో పొరపాట్లు చేసుకుంటాం, మనకు దేవునికి అవమానకరంగా అడ్డదొడ్డంగా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళే గుడికి పోతారు, వీళ్ళకే మంచి మనసు లేదు, ఎదుటి వాళ్ళని ప్రేమించరు, ఎప్పుడు కొట్లాడతారు, ఎప్పుడు తిట్లాడతారు, ఎప్పుడు బూతులు మాట్లాడతారు, ఈ విధంగా ఉంటారు. మళ్ళా వీళ్ళే సక్కలేరు, మనమేం పోదాం గుడికి అని వచ్చేవాళ్ళు కూడా రారు. అట్లా కూడా మనం వాక్యం చెప్పి మారవకున్నా సరే, కానీ కనీసం మన ప్రవర్తన చూసి, మన మంచితనం చూసి, మనం చూసి ఎదుటి వాళ్ళు అరే వీళ్ళు చర్చికి పోతారు కనుక వీళ్ళ లోపల ఒక మార్పు అనేది ఈ విధంగా అరే మంచితనం, ఎవరిని ఎక్కువగా దూషించడం కానీ లేకుంటే ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ మంచితనం కానీ వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు గుడికి పోవడం వల్ల ఇవన్నీ నేర్చుకుంటారు కదా, ఈ విధంగా నేర్చుకొని వీళ్ళు బాగుపడుతురు కదా. మరి మనం కూడా ఈ విధంగా పోతే మంచి మంచి గుణాలు మనకు కూడా మంచి ఆలోచనలు ఇలాంటివి వస్తాయి కదా అని వాళ్ళు కూడా మనం చూసి వచ్చేటట్టు ఉండాలన్నమాట. మనం వాక్యం చెప్తేనే కాదు, మనం నడిచేదాన్ని బట్టి మన విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా మారు మనసు పొందాలంటే, మనం దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ముఖ్యంగా జీవించాలంటే ఆనాడు సిలువ వేసి తెలియక ఇంకా మొండిగా చేసి మూర్ఖత్వంగా నడుచుకొని దేవుడే కుమారుని పంపించినాక కూడా ఆయనను సిలువ వేసినాక కూడా ఇకనన్నా మీరు జాగ్రత్తగా నడుచుకోండి అని మనకు అనేక విధాలుగా మాదిరికరంగా జీవించి ఆయన ప్రతిదీ మనకు చేసి చనిపోయాడు. చనిపోకముందు ఆయన ఏవైతే చెప్పిండో బైబిల్లో ఉన్నాయి ఈ విధంగా జీవించాలని ప్రతిదీ ఆయన స్వయంగా చేసి చనిపోయాడు. ఆయన చేయకుండా మనకేది చెప్పలేడు. ఈ విధంగా చేయాలంటే ఆయన ముందు చేసి మనకు చెప్పినాకనే ఆయన చేసే మనకు చెప్పిండు. కొందరం అంటాం తెలివిగా అంటాం, నువ్వు ఇది చేయి అంటాం, అంటే సాధ్యం కాంది ఏదో చెప్తాం ఎదుటి వాళ్ళకు. కానీ దేవుడు అట్లా చెప్పలేడు. ముందు ఆయన అన్నీ చేసి అనుభవించి మీరు నాలాగుండానే ఈ విధంగా ఉండి జీవించాలని చెప్పిండు. కనుక మనము కూడా ఆ విధంగా నడుచుకుంటకు ప్రయత్నం చేసి దేవునికి నిజమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని, మానవులుగా మనము ఎన్నో ఉంటాయి కనుక అవన్నీ పక్కన పెట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలనేది ప్రధానంగా మన మనసులో పెట్టుకొని నడుచుకోవాలని కోరుకుంటూ, మరి చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవునికి, మరి నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులుంటే ఎవరు మరి అన్యగా భావించకుండా మరి క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.